ఈరోజు మా అన్న జూనియర్ ఎన్టీఆర్ నటించిన వాటు సినిమా విడుదల ఈరోజు మా అన్న జూనియర్ ఎన్టీఆర్ నటించిన వాటు సినిమా విడుదల సందర్భంగా ముందుగా మా అన్న తమ్ముళ్ళకి నందమూరి అభిమానులందరికీ శుభాకాంక్షలు. సినిమా బాలీవుడ్లో హిట్ కొట్టాం. మా అన్న బాలీవుడ్లో హిట్ కొట్టాడు. ఇప్పుడు నుంచి టాలీవుడ్ నుంచి చాలామంది బాలీవుడ్కి వెళ్ళున్నారు. ఎట్టబోల్తో పడ్డారో మీకు తెలుసు. మా అన్న ఫస్ట్ టైం వెళ్ళి తొడగొట్టాడు. అన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజు మా అన్న జూనియర్ ఎన్టీఆర్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పీచ్ చెప్పాడు ఏమని, మీతోనే ముందుకెళ్దామని. మా అన్నకి దేంట్లో అయినా, ఇప్పుడు సినిమా రంగంలో అయినా తర్వాత మీకు తెలిసి ఏ రంగమో దాంట్లో అయినా మా అన్న వెనకాల మేము ఉంటాం. మా అన్నతో పోరాడతాం. మా అన్నని కుర్చీ ఎక్కిస్తాం. ఆ కుర్చీ ఏందో తర్వాత ఫ్యూచర్లో మీరే చూస్తారు. అర్థమవుతుందా? జై ఎన్టీఆర్. కాబోయే సీఎం అంటే జనాలకే తెలుసు సీఎం ఎవరో. తర్వాత ఆ సీట్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేవాడు, అంతగా జనాల్లోకి ఇన్వాల్వ్ అయ్యాడు ఓన్లీ సీనియర్ ఎన్టీఆర్. తర్వాత మా అన్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. నీకు సీఎం ఎన్టీఆర్. ఇప్పుడు మేము ప్రతి ఈవెంట్లో సీఎం ఎన్టీఆర్ అంటాం. అనొద్దన్న మేము అంటాం. అన్నను ఎక్కించే వరకు అన్న ఊరినే మా మీద కోపపడతాడు. అది కోపడినట్టుగా మా మీద ప్రేమ. మొన్నవాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో అరిచినట్టు అందరూ ట్రోల్స్ చేస్తారు. ఈ ట్రోల్స్ ఎందుకు వేస్తున్నారంటే వాళ్ళ కడుపులో మంట. ఎందుకంటే వాళ్ళ అభిమాన హీరో, వాళ్ళంతగా టాలెంట్ లేదు, అంత డ్యాన్స్ వేయలేడు, బాలీవుడ్లో కొట్లాపోయాడు. మా అన్న జూనియర్ ఎన్టీఆర్ ఎవరు సహాయం లేకుండా, టాలీవుడ్లో పెద్ద డైరెక్టర్ల సహాయం లేకుండా బాలీవుడ్కి వెళ్ళి హిట్ కొట్టాడు. హితిక్ రోషన్ ఎవరో ఎన్టీఆర్ హైట్లో డామినేట్ చేస్తాడు. మా అన్న డాన్స్లో డామినేట్ చేస్తాడు, యాక్టింగ్లో డామినేట్ చేస్తాడు. ఆ ఎమోషన్స్ ఆయన చూపిలేపాడు హితిక్ రోషన్. మా అన్న చూపించాడు. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. ఈ ట్రోల్స్ చేసే వాళ్ళకి ఏం పిక్ ఉంటారో పిక్కోండి. ఎవరైనా సరే మీ వెనకాల ఎవరున్నా సరే మా అన్నని ఏం పెక్కలేరు. అదేదో ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ నడుస్తూ ఉంది. నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను ఎవరు ఆపలేరు. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. స్నేహానికి నిదర్శనంలాగా ఈ యొక్క సినిమా యొక్క స్టోరీ ఉంది. నిజంగా బాలీవుడ్ తరహాలో నటించారు జూనియర్ ఎన్టీఆర్. చాలా బాగుంది సినిమా. రుతిక్ రోషన్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది. ఇటు టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా ఈ యొక్క తరహాలో నటించిన ఎన్టీఆర్ గారికి ఈ యొక్క చిత్రం శుభాకాంక్షలు. నిజంగా చిత్రం వార్ 2 సూపర్గా ఉంది. చాలా బాగుంది. ఈరోజు భారతదేశంలో ప్రతి భాషలో అయినా, ఏ భాషలో అయినా నటించగల ఒక ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ఈ వార్ 2 సినిమాతో భారతదేశంలో ప్రూవ్ చేసిన ఏకైక కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్. డ్యాన్స్ పరంగా హిందీ హీరోలకి దిట్టుగా ఫైట్స్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా నీట్గా అతను చేశాడు. ప్రతి ఒక్కటి డైలాగ్స్ కానివ్వండి, ఏ విధమైన ఇబ్బంది లేకుండా సినిమా క్లైమాక్స్ చాలా బాగా జరిగింది. అందరూ సంతోషకరంగానే ఉన్నారు. ఇంకా నుంచి ప్రతి భాషల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ని తీసుకునే ఆలోచనలో చాలామంది దర్శకులు ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. షాట్ల వరకు కొద్దిగా అటు ఇటుగా అనిపించిన ఆ బిగినింగ్ షాట్ల కోసం అయితే వాటికి తెలిపోవచ్చు. భయంకరంగా ఉంది బిగినింగ్. ఏదైనా చెప్పే ముందు శ్లోకం మాకు అలవాటు అభిమానులుగా. వారు పేరులోనే వారుంది. ఆ వారుని ఢీకొట్టే మగోడు హీరో ఇంతవరకు పుట్టలా, రారు కూడా. సినిమా ఆ రేంజ్లో ఉంది. మాటలతో చెప్పడం కాదు, చూసిన ప్రతి ఒక్కడికి బొమ్మ చినిగిపోయింది. 2 కలర్లు కాదు, 2 ఉన్నాయి. ఇంకోటి ఉంటే ఎత్తుండేవాడిని. ఆ రేంజ్లో ఉందన్నమాట సినిమా. వేరే లెవెల్. నేను ఎన్టీఆర్ అన్నకి పెద్ద ఫ్యాన్ని. పోయినా పర్సనాలిటీ ఉన్నా లేకపోయినా ఆయనకు ఒక అభిమానిగానే ఉన్నాను. అభిమానిగా ప్రతిరోజు థియేటర్ల ముందు డాన్సే కాదు, విజువల్స్ కాదు, ఏదైనా అది మాతోనే సాధ్యం, మాతోనే స్టార్ట్. బాగుంది. ఎక్సలెంట్. అందరూ బాగున్నారు.
సైతాన్ ఈ సినిమాలో అంతే సైతాన్ సైతాన్ కా సమझे వాట్ టు సమझे అన్న సినిమా బాగుందన్న ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ ఎన్టీఆర్కి ఇవ్వాల్సిన పక్క ప్రిఫరెన్స్ ఇచ్చేసారు మనం అనుకున్నది ఏంది మనకు ఎన్టీఆర్ ఎలా బాలీవుడ్ రేంజ్లోకి వెళ్తాడు అనుకున్నాం అదైతే పక్కాగా ఎన్టీఆర్ని అయితే బాగా చూపించాడు అన్న సినిమా అయితే బాగుంది ఎన్టీఆర్ సూపర్ సూపర్గా ఉందన్న బాగుంది బాగుంది సూపర్ అదిరిపోయింది బాగుంది బాగుంది వార్ 2 బాగుంది బాగుంది కూలీ కాదు వార్ 2 సూపర్గా ఉంది ఎక్సలెంట్ బాగుంది బ్రో ఎత్తేసాం బ్రో అంతే బ్రో ఎన్టీఆర్ గారు చంపేశారు బ్రో ఇంట్రడక్షన్ అయితే సాంగ్ అయితే అదిరిపోయింది ఓ సైతాన్ హై సైతాన్ వాటు మే సైతాన్ హై తుమ్ దేఖో ఏ సైతాన్ సూపర్గా ఉంది సూపర్గా ఉంది అదిరిపోయిందన్న మూవీ సూపర్ అండి యాక్టింగ్ చంపేశారు బాగుంది ఇద్దరు బాగా చేశారు సూపర్ అన్న బాగుంది పర్వాలేదు సూపర్ 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 ఉంది రాసు జై ఎన్టీఆర్ చెక్కిచ్చేస్తుంది నేసం తిప్పాల్సింది అంతే బాగుంది బాగుంది సినిమా బాగుంది 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 భయ్ బాగుంది బాగుంది రుతిక్ రోషన్ని డామినేట్ చేశాడు కానీ సినిమా స్టోరీ మటుకు రొటీన్గానే ఉంది అది ఒక్కటే అంతే కొంచెం విఎఫ్ఎక్స్ కూడా కొంచెం డల్గా ఉన్నాయి అది అంతే జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే ఈ సినిమా లేదు మెయిన్ చెప్పాలి ఎన్టీఆర్ మటుకు సూపర్ రితిక్ రోషన్ డామినేట్ చేశారంటే రుతిక్ రోషన్ కూడా డామినేట్ చేశాడు అసలు ఎన్టీఆర్ క్యారెక్టర్ బాగుంటుంది రుతిక్ రోషన్ కంటే కూడా అది మెయిన్ అదే ఓకే థ్యాంక్ యూ జనక్కిరండి మీరు వెనక్కిరండి కొంచెం బ్రో ఎలా ఉంది బ్రో పవర్ హౌస్ బాబాయ్ సినిమా ఎలా ఉంది బాగుందా బాగుందన్న బ్లాక్ బస్టర్ ఇలాంటివన్నీ కలిపి చూస్తే చాలా బాగుందన్న ఎన్టీఆర్ చాలా బాగున్నాడు చాలా బాగుంది చెప్పలేదు చాలా బాగుంది సూపర్ బాగుంది బ్రో సూపర్ వారేట వంగ పెడితే ఎగుతాం చింపేసింది సినిమా చింపేసింది బ్రో సూపర్ 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 ఎన్టీఆర్ యాక్షన్ సూపర్ ఉంది బాగుందిరా సూపర్ ఎంత సార్ బ్రో రేటింగ్ 5 out of 5 ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ సినిమా బాగుంది బాగా తీసి సూపర్గా ఉంది